ಸಾಕ್ಷಿ ನಾನು ಆಫೀಷಿಯಲ್కి వెళ్ళినప్పుడు ನಾನು ఎదబడిపోయాను. ఎదబడినప్పుడు నా కూతురు అక్కకి పేరు చేసింది, అక్కకి కాల్ చేసింది, అక్క ఆఫీషియానికి వెళుతుంది, అమ్మ ఎదబడుతుంది పేరు అని. అక్క ఆడే నుండి చెల్లులో నా పూర్తి చెల్లుతోనే పేరు చేసి నాకు అప్పుడు కూడా ధైర్యం అనేది వస్తలేదు. దేవా తండ్రి నాయన అక్క చేసిన వెంటనే నాకు ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చినాక మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, నా కూతురు అసలు చేపించుకుంటారు కదా, చాలా హల్లు ఉంది ఈమెకి. మా అక్క చాలా ఏడిసింది, మా అమ్మ కూడా ఏడిసింది, మా అమ్మ కూడా బీపీ ఎక్కువైపోయింది. అంటే ఇంత హల్లు ఉంది కదా, చేపించుకుంటారు లేదు. అక్క ప్రార్థన చేసినప్పటి నుండి నాకేమి దేవా తండ్రి నీవే తండ్రి, నాకు మంచి ఆ విషయము జరిగిస్తే నీకు కన్నా మినిస్ట్రీలో నేను ప్రార్థన చేయాలని సాక్ష్యం ఇస్తాను కదా. అయినా చేసినప్పుడు కూడా నువ్వు లోపలికి కనవేటప్పుడు నీకు రక్తం తక్కువ వస్తుందో మళ్ళీ బీపీ ఎక్కువవుతుందో తెలియదు, మీరు సిద్ధంగా ఉండాలి, మాకు తెలియదు అన్నారు. నాకు ఆ విషయం ఏది రక్తము అవసరం లేదు, ఏది లేనట్టు దేవాది దేవుని నన్ను స్వస్థపరిచిన దేవదాది దేవునికి వందనాలు, ఆత్మీయతలకు కూడా నా వందనాలు. ఇక్కడ ఉన్న మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్న మీకు అందరు కూడా నా వందనాలు. ఈ సిరి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ఇంకా మా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని వీటిగా ప్రేమించిన మా ప్రియ కాసి కాపాడిన విధానాన్ని బట్టి మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములనైనా అయ్యా. ఏ రకత నేను నన్ను పనికిరాని పాత్రగా చేసి నేను అయ్యా నీ సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో మొరపెట్టి నేను స్తుతించి గణపరిచి వాక్యాన్ని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రములనైనా నన్ను మరణం నుండి జీవంలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రములనైనా అవునియసయ ఇక్కడ జరిగిన ఆరాధనంతా నీ కృప నీ దీవెనలో తెలింపమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రములనైనా. ఏ బిడ్డని సలు ఎత్తుపడుతున్న తండ్రి ప్రతి సమక్షం తీర్చే దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఇప్పుడు చెప్పే వాక్యాన్ని ఆత్మీయతలను బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రములనైనా. నేను ఆ వాక్యాన్ని నడిచిపెట్టేవారం కాకుండా తండ్రి మేము కూడా వాక్యాస్కరం నడిచడానికి నీ కృప నీ దీవెనలో తెలింపమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రములనైనా. ఆత్మీయతలు కాలుచిన ఆశల ఆరోగ్యాన్ని శక్తిని బలము దయచేయమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం నైనా. మధ్యాహ్న కాలంలో అంట కూడా సుఖమైన ప్రసవేదన దయచేసిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రములనైనా. జ్యోతిని బట్టి నీకే స్తోత్రం, జ్యోతి కూడా సుఖమైన ప్రసవేదనని గ్రహించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ప్రశాంతిని బట్టి నీకే స్తోత్రం, బిడ్డ కూడా ప్రసవేదన దయచేసిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రములనైనా. కన్నా మినిస్టులు ఎంతమంది బిడ్డలు ప్రార్థన కోరినారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి ఏ బిడ్డని సందేహపడుతుందో ప్రతి సమక్షం తీర్చమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జ్ఞానమైన వయసు దేవుని మనుషులు కృపలోన కృపాస్థానం దయచండి. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాజం దయచండి. పూర్ణారోగ్యం, పూర్ణబలం, పూర్ణ శక్తి, పూర్ణ ఆయుషులు దేవ ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు సంభవించకుండా మీ నామంలో మీ రక్తంలో మీ స్త్రీలు వేసినందుకు మేము స్తుతిస్తున్నాం. మీ నామం తప్ప నీ వాక్యం తప్ప ఇప్పటికీ ఏది నా ప్రభ నాతుంది దేవ నా ప్రభ. ఈ లోక సంబంధమైనటువంటి మర్యాద చేయకుండా మీరే జ్ఞానం కలుగొచ్చేయమని దేవ ఆత్మీయంగా ఎకబేదికిచ్చుకునే జ్ఞానం జ్యోతికి దయచేసి వాక్యంలో పెంచడానికి ధైర్యం కలుగచేయమని తప్పు చేసే అత్తగాన్ని గద్దించే కోణంగా బుద్ధి చెప్పే కోణంగా ఒక దైత్యమని ఏస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కుమారునికి మంచి నెమ్మది, మంచి నిద్ర వదిలేసేది మంచి నిద్ర, మంచి నెమ్మది కలగం కాక. ఆమేన్, ఆమేన్. ఇవి ఇట్లా కథలు పెట్టాలి. చేసిన వేళ ఉపకారాలకు ఎంత స్తుతించా కూడా తక్కువే. ఈరోజు జ్యోతి వాళ్ళ ఇంట్లో దేవాలకి ఇచ్చిన రెండవ కుమారుని బట్టి కృతజ్ఞత కూటం ఏర్పాటు చేస్తుండగా అక్కడ వాక్య పరిచయంలో మమ్మల్ని వాడుకున్నారు, సహకరించారు. అందరిని బట్టి మీకు ఎంత స్తుతించు. వారికి ఎన్నో పనులున్నా దేవ నా ప్రభ నా తండ్రి ఎంతగానో ఏకీభవించారు. దాని స్తోత్రం
మీరు మా నుంచి ఏమి కొరగవా, ఏకాత్మ, ఏక మనసు, ఏకభావం. మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి నిన్ను మహింపరచాలని, కలిసి నిన్ను కనపరచాలని దేవా మీరు ఎంత ఇష్టపడుతున్నారు తండ్రి. పేద ఇళ్ళని, ధనిక ఇళ్ళని కాకుండా మేము ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళడానికి మాకు జ్ఞానం ఇస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చదవబడిన లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయండి. వాక్యంలో వాక్శక్తిగా మీరు మార్చండి. వాక్యం బయలు వెళ్ళించున్నప్పుడే ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మతల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది దైవజనుల ద్వారా మేము ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం. వారు ఎక్కడున్నారో మీరు ఆశ్రయించారు. బ్రదర్ దీర్ఘ, బ్రదర్ మనోహర్, బ్రదర్ బాక్సింగ్, బ్రదర్ డగ్లస్, బ్రదర్ దూర్గా, బ్రదర్ సామ్రాజ్, బ్రదర్ మోహన్, బ్రదర్ జాన్, నానన్, ఫిక్స్ యాంగుల్, పీటర్, గంభీర్ సింగ్, దేవర్ సింగ్, కిషోర్ సింగ్, శాంతకా హాగి, డేవిడ్ విక్టర్, మనగుల, ప్రకాశ్ మాక్సన్, సంగాని, రవీంద్రనాథన్, రిక్స్ క్యాబెరో, క్యాబెన్ కల్టిన్లో పనిచేయ దైవ సేవకుని బీనా చేసి పర్వ సూర్యనారాయణ ర్యాంగ్రే కానీ, మార్కస్ కానీ, చంద్రబాబు కానీ, తావడాగించో కానీ, జాన్ జోసఫ్ కానీ, సోదరు దానమ్మ, రంగారెడ్డి, సాధు ప్రసాద్, వర్గీస్ అంకుల్ దేవ నా ప్రభ, వారి యొక్క కుటుంబాలన్నీ కూడా నా ప్రభ అతడే, శాండిల్ పట్ల, బెంగళూరు పట్ల అతడే, జఫన్య శాస్త్రి కానీ నా ప్రభ, ప్రవీణ్ పగడాల, గంట ప్రకాష్ నా ప్రభ అతడే, వెస్లీ వెస్లీ నా ప్రభ అతడే, మరి అలాగే నా తల్లి స్టీవెన్ పాల్గారు, షారోన్ పాల్గాని నా ప్రభ దేవా, జైపాల్ గారి వారి ముగ్గురు కుమారులు మధ్య, థామస్ బ్రదర్ మధ్యనే, సిస్టర్ బట్టి నా ప్రభ, క్యాథరిన్ కెరిష్మాను మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నాం. డాక్టర్ జయశీల గారిని నా ప్రభ దేవ నాథ, డాక్టర్ నోహో నచ్చలే, డాక్టర్ నాథన్ దేవ, మరి అంశుమతి గారిని నా ప్రభ నాథలే, అలాగనే డాక్టర్ నా ప్రభ నాథలే దేవ నా ప్రభ నీ నామంలో నీ రక్తంలో మాతలే దేవ నీ బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తాం. రంగరాజు గారి నాథలే దేవ నా పూరీశ్వరం నాథలే దేవ, అలాగనే నా ప్రభ నాథ రాజా హేబెల్ గారి నాథ, జాన్ మంగాచార్ గారిని నా ప్రభ నీ కరుణా పీఠంలో మేము ఎత్తిపడుతున్నాం దేవ. ఎంతమంది వాక్యం మేము విన్నామో వాళ్ళందరూ మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతూ, అలాగే నా ప్రభ వాక్యములకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా చేసిన సంఘాలను ప్రత్యేకంగా ఎత్తిపడుతున్నాం. వారికి గర్తించి బుద్ధి చెప్పండి. మా తల్లి షాదన్ రాజు బ్రదర్ నా ప్రభ ఇన్ని అపోహలు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి విషయంలో న్యాయం చేకూర్చే జ్ఞానం కలుగుచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక పెద్దగా నా ప్రభ దేవాన్ని అందరినీ న్యాయం చేకూర్చేవాళ్ళు ఏ సంఘం పైన ఆ అమ్మాయిల పైన నా ప్రభ నేరాపం చేస్తూ ఆ సంఘాలు మీరు గర్తించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. సరిదిద్దమని ప్రార్థిస్తున్నాం, సరి చేయమని ప్రార్థిస్తున్నాం. మెస్సియాస్తూ ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో వారి యెహోవాను లక్ష్య పెట్టుట మానేది. ఏంటంట? మళ్ళీ చెప్పాలి. యెహోవాను లక్ష్య పెట్టాడు. యెహోవా అంటే ఎవరు? వాక్యమే. ఆది ఎందు వాక్యం ఉండండి, వాక్యము దేవుడు ఏంటంటే వాక్యం శరీరధారే కృపా సత్య సంపన్నగా మన మధ్య సంచారం చేస్తుంది, నివాసం చేస్తుంది, మనతో ఉండాలని ఇష్టపడుతుంది వాక్యం. అందుకనే ఖండన చేసిన వాళ్ళందరి జీవితాల్లో దేవుడు కొన్ని అద్భుతాలు. ఎప్పుడు ప్రార్థన అంటే చేయని శీల ఇప్పుడు బాగా చేస్తుంది. ఆ వాక్యం అనేది శక్తినిస్తుంది. ఆ వాక్యం అనే శక్తిలో మనం ముందుకు వెళ్తాం. అందుకనే ఎంత వాక్యం చదువుతామో, ఎంత వాక్యం ధ్యానిస్తామో, ఎంత వాక్యం ప్రకటిస్తామో ఇతరులకు అన్ని ఆశీర్వాదాలు. ఇన్ ద సేమ్ వే ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపిస్తామో అంత ఆర్థిక సమస్యలు లైమైపోతాయి. ఇది సీక్రెట్. మనం ఎన్ని ఆత్మల కోసం భారంగా ప్రార్థన చేసి భారంగా వారిని గద్దించి బుద్ధి చెప్పి రక్షణ అందిస్తామో, రక్షణ అది ఒక మూల్యమైన ధనం. మనం ఎప్పుడైతే ఆత్మను తీసుకొస్తామో ఆ విలువైన ధనాన్ని దేవుడు మనకు సొంతం చేస్తాడు. అందుకే అంటాడు, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుని ప్రేమించే వాళ్ళు ప్రేమకు నిదర్శనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటి ప్రేమ అంటే ఏంటి? ఏసే చెప్పినాడు ప్రేమకు నిదర్శనం. గొర్రెలు కాయాలి, మేపాలి. ఎందుకు మర్చిపోతారు? యోహాను సువార్త 20:10లో గొర్రెలు కాయాలి, మేపాలి. గొర్రెలు కాసే విషయంలో, మేపే విషయంలో తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గర్తించాలి. వాళ్ళని కాయిస్తున్నాం కదా. వాచ్మెన్ ఏం చేస్తాడు అంటే దొంగల లోపలికి రాణిస్తాడా? వాచ్మెన్ రాలేదు, కాపలాగా ఉంటాడు. ఏది రాకుండా కాపలా కాస్తాడు వాచ్మెన్. కాపరి అంటే వాచ్మెన్. వాచ్మెన్ దేవుని ప్రేమిస్తే, కాపరి దేవుని ప్రేమిస్తే గొర్రెల పట్ల బాధ్యత వహించి ఆ గొర్రెలు సమృద్ధిగా భోజనం చేయడానికి వాళ్ళు మనం నేర్చుకున్నటువంటి వాక్యమే ఆహారం తయారు చేసి వాళ్ళకి వినిపించాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు వినలేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళకి వినిపిస్తే ఆ వాక్యం చూడండి. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు అమ్మ నువ్వు విన్నావు కదా, రేపు చేనులపై చెప్పాలని. ఏం శీల చెప్తావా? చెప్పాలి కదా. దేవుడు లెక్క అడుగుతాడు, నన్ను లెక్క అడుగుతాడు, మా అమ్మని లెక్క అడుగుతాడు. మా అమ్మ మాకు చెప్పింది, మా అమ్మకు నేర్పించింది దైవికంగా. పాస్టమ్మ చేసింది.
మా నాయనమ్మకు ఆశ్రమం చేసింది నాన్నను. అలాగే నాన్నలు లెక్కడుగుతాడని మాకు చేశారు. ఇక్కడ వీళ్ళకు వీళ్ళకి సరిగా లేవు, ఎడ్చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఏమైపోతే నాకేంటి అనుకున్నారు. అందుకని వాళ్ళ కుమారులకు దేవుడు కూడా ఏం చేయడంట, సహాయం చేయడు. తేటగా మాట్లాడుతున్నాడు చూడండి, మర్చిపోతాడంట. దేవుడు మర్చితే ఎంత భయంకరం. దేవుడు మర్చాడంటే వాళ్ళ అపవాదిలో నరకంలో ఉన్నాడని అంట. తేటగా మాట్లాడుతున్నాడు చూడండి, చదవండి. అది వచ్చిన నీవు వ్యక్తిగతంగా చెప్తున్నావు. నీవు దేవుని మొదట యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను అంటున్నాడు. మనం రాసులైన యాజక గుంపులో చేర్చాలని దేవుడు ఇష్టపడితే, మనం రాసులైన యాజక గుంపులో చేర్చబడకుండా పోవడం ఒక తప్పు. రెండవ తప్పు, నీకు మాత్రమే కాదు ఆ శిక్ష. నువ్వు మాత్రమే రాజుగా యాజకురాలుగా ఉండడమే కాదు శిక్ష. మళ్ళా నీవు దేవుని ధర్మశాస్త్రం మరచుడు కనుక నేను నీ కుమారులను మరతును, నీ కుమారులను మీ కుమార్తెను. ఇంకా అక్కడ ఏమొస్తుందంటే 4 తరాలు. బేబీ జామన సునంద చెప్పింది, విన్నారా మీరు? సునంద వాక్యం. పాపము 4 తరాలు ఉండదు. అంటే నీ కుమారులు, నీ కుమారులు అంటే మనమళ్ళు, మళ్ళీ ఆ మనమనికి మనమళ్ళు. అర్థమవుతుంది కదా నీకు? నీ బిడ్డకు నీ కొడుకే కాదు శిక్ష వచ్చేది, వాళ్ళ పుట్టిన వాళ్ళకు మనమడవుతాడు. మళ్ళీ ఆ మనమనికి మనమను అంతవరకు ఇస్తుంది శిక్ష. అప్పుడు ఆ మనమడు శిక్ష పొందేటప్పుడు ఎందుకమ్మా మాకు ఈ శాపం? ఎందుకంటే మీ అమ్మమ్మ చేసింది, మీ నాయన మీ జైనాన్ని చేసినాడు, మీ జైజమ్మ చేసింది, అందుకే మీకు శిక్ష. చాలా మంది నన్ను అడుగుతారు, మేము వాక్యంలో ప్రార్థనలో ఉన్నాం కదా ఏంటి అంటే, అప్పుడు దేవుడు ఇచ్చిన శిక్ష. కొంతమందికి ఎందుకు బ్లెస్సింగ్స్ అంటే మన పెద్దలు చేసింది. నేను ఇలా నిలబడినా అంటే మా పితరుల యొక్క ఆశీర్వాదం. వాళ్ళు దేవుని దగ్గర దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచారు. వాక్యం ఒక్కరోజు నేర్చుకోకపోతే మాకు అంతే. ఇలా మా నాన్న ఒకసారి మా అన్నను కొట్టింటే, రూబెనను గొడుగు కర్ర గిరిగి అక్కడి పోయి పడింది. అప్పుడున్న గొడుగు కర్రలు ఏంటంటే గాజులాగా ఉండేది, లోపల పువ్వులు ఉంటాయి, ఇలా పడుతున్నాయి. ఇప్పుడు గొడుగులు వాళ్ళు కొంచెం బాగుంటాయి, స్టైల్ ఉంటాయి. అట్లాంటిది గాజు ఏంటంటే దేవుని దగ్గర పుచ్చుకోవాలి ప్యాంట్లోకి. అది మాత్రం ఎరిగి ఇట్లా అట్నే ఉన్నాడు. ఎంతసేపు ఫ్యామిలీ ప్లేట్ రాకుండా ఎక్కడ గోళీలేమో అంటున్నాడు. తర్వాత చెప్తాను, గోళీలు ఆడుతుంది ఈ టైం వరకు గోళీలు ఆడతారా మీరు? బీది లైట్లు ఉంటాయి కదా, బీది లైట్లు ఉంటాయి కాబట్టి అప్పుడంతా బీది లైట్లు బాగున్నాయి. కొట్టేసరికి ఒక్కళ్ళు పోయి పడింది. ఒక్కసారి మా అమ్మ చెప్పబోతుంది, ఎప్పుడు నేను చదువుతున్నాను ఒకేసారి. మా అన్న కూడా అప్పుడే ఎప్పుడు అంటే అంత భయం ఉండాలి తండ్రి అంటే. ఊరికే కొట్టే వరకు కాదు, ఊరికే చూస్తూనే నేర్చుకోవాలి. చూపులతోనే భయపెట్టే వారిగా ఉండాలి తల్లిదండ్రులు అంటే. అంత భయం పిల్లలకు లేకుండా పోతుంది కాబట్టి విచ్చలవిడి జీవితం ఎప్పటి చూడు సంఘాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, సమాజం పాడైపోయింది, దేశంలో శిక్ష. అందుకనే ఆయన నిజంగా మొత్తం ఇంకా ఇరాక్ అంతా పోయి ఇప్పుడు భారతదేశం వైపు వచ్చింది. భారత్లో కూడా భయంతో వణుకుతూ ఉంది. ఆల్రెడీ హైదరాబాద్కు ఏమో జరిగింది అని చెప్తున్నారు. మొత్తం ఆ హోటల్స్ అన్నీ ఇది చేసేస్తున్నారు, ఇంటర్నెట్ చేసుకోవాలని. ఎంతవరకు వచ్చింది చూడండి. విమానాశ్రయం ఉంది కదా, అక్కడికి ఏదో పెట్టినారు అన్నట్టు న్యూస్. భయంకరమైన విధానంలో మనం ఉన్నాం. హైదరాబాద్లో వచ్చిందంటే మనం ఎంత ఇంకా చూడండి. ఒక బాంబు వేస్తే కొన్ని వేల కిలోమీటర్లు పోతారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ కుమారులను దేవుడు మర్చారంటే ఇంకా అయిపోయింది వాళ్ళ స్మాష్. తనకు కలిమి కలిగినది. ఎందుకు వాళ్ళు మర్చినారంట? తనకు కలిమి కలిగినదని అండర్లైన్ చేసుకోండి. అంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా నీ కొడుకు వచ్చినా, నీ బిడ్డ వచ్చినా, నీ భర్త వచ్చినా, నీ వాళ్ళు వచ్చినా, నీ మనమరాలు వచ్చినా రాకపోయినా పర్లేదు. ఎందుకు నీకు బాగైంది కాబట్టి తేటగా మాట్లాడుతున్నాయి. ఇక్కడ జబ్బు వస్తే, ఉద్యోగం వస్తే, కొంచెం చదువు ఎక్కువైపోతే, ఇంత దాకా బాగా దేవుడా అంటారు. డిగ్రీ అయిపోతాయి, డిగ్రీ దాకా మళ్ళీ తర్వాత ఒకవేళ బీఈడీ అయితే, టీచర్ అయితే ఇంకా ఇచ్చులేదు. అంటే వాక్యంలో ఉంది, నేను చెప్పేది కాదు. కలిమి కలిగిన కొలది మనం ఎంతగా కలుగుతుందో ఇంకా ఎక్కువ దేవుడు స్తుతించాలి. కలిమి ఎప్పుడు వస్తుందంటే మన ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడో వర్ధిల్ల చేస్తాడు. దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు కదా అని మనం దైవికమైన విషయాల్లో తగ్గిపోకూడదు.
తగ్గిపోతే నీ నుంచి నీ 4 తరాలకు వస్తుంది శిక్ష. అందుకని ఇక్కడ అంటాడు, నిన్ను విసర్జించును అంటున్నాడు. ఇక్కడ యాజకుడైన విసర్జించాడు. ఎందుకు? నీవు దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక. వాక్యం మర్చావు. వాక్యం అంటే నీకు పెళ్లి పెడుతున్నావు. వాక్యం అంటే నీకు ఇష్టం లేదు. వాక్యం అంటే నీ కుటుంబం అంతా వింటుందా అంటున్నాడు ఇక్కడ. నీ కుమారులను మరతును, తనకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల ఏం చేసినారు? అధిక పాపం చేసి. చూసారా? కలిమి కలిగిన కొలది ఇంకా పాపం పెద్ద పాపంలో క్షమించి దేవుడు క్షమిస్తాడు ఇంకా పాపం ఎక్కువ. దేవుడు శిక్ష విధించడం లేదు అని పాపం వెంట పాపం సమకూర్చుకుంటున్నారు. దేవుడికి బాధ అవుతుంది. దేవుడు అనుకున్నాడు, నరులను చేసినందుకు ఆయన ఏం చేసినాక సంతాపని బాధపడుతున్నాడు. నేను వీళ్ళని క్షమించడం తప్ప ఏదో పాపం వల్ల క్షమించేస్తుంటే ఇంకా పాపం మీద పాపం చేస్తున్నారే, హఠాత్తుగా ఉద్యోగం వస్తారు. ఇంకా చెప్పకుండా శిక్ష వస్తుంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి చెప్పినాడా? ఆయన చచ్చిపోతానని చెప్పినాడా? లేదు కదా. అనుకోకుండా శిక్ష వచ్చింది. మణిపూర్కు చెప్పినాడా దేవుడు? హఠాత్తుగా ఒక్క రోజులో భయంకరమైన బీభత్సం. అందుకని ఇక్కడ మరచితివి కనుక నేను నీ కుమారులు మరుస్తాను, కలిమి కలిగిన కొలది నా ఎడల అధిక పాపం చేసింది కనుక వారి ఘనతను నేను నిత్య స్థితికి మార్చదు. ఘనతనే ఉండదు. అంటే ఎక్కడి నుంచి చుచ్చి అని అనిపించింది. నీచ స్థితికి మార్చుతారంట. 91వ కీర్తన చివరిలో మనం చూస్తే, అతను నన్ను గణపరుచున్నాడు కాబట్టి నేను కూడా అతను ఏం చేస్తా? గణపరుస్తా. నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ ఇంటికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం దేవుని దగ్గరికి రాకపోతే నీ కుటుంబం దగ్గరికి ఎందుకు వస్తాడు దేవుడు? మర్చిపోతాడు. మర్చిపోతే ఏమవుతుంది? అపవాది చోటు చేస్తుంది. ఎంత తేజగా ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక జనులు మరి అధికంగా పాపము చేయవాలని వారు కోరు. ఎవరు? యాజకులు. అంటే వాళ్ళు పాపం చేస్తే పదే అర్థపడి రోజు తెస్తారు కదా, రోజు తినొచ్చు. తిండికి అలవాటు పడినారు. తప్పు ఎక్కువ చేస్తే క్షమించమని ప్రాణం తెచ్చుకుంటారు, కాంకులు ఇస్తారు కదా. అందుకని రోగాలు వస్తే ఆ రోగాల కోసం ప్రాణం తెచ్చుకొని కాంకులు ఇస్తారు కదా. అందుకని వాళ్ళ రోగాలు పోకుండానే ఊగా పైపై ప్రార్థన చేస్తారు. రోగాలు పోగు. ఒక రోగంలో ఇంకొక రోగం వస్తుంది. అందుకని వీళ్ళు పైపై మెరుగు మాత్రమే చేస్తున్నారు వీళ్ళు. అందుకే నా ఎడల అధిక పాపం చేసిన కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చును, నా జనుల పాపములను ఆహారంగా చేసుకుందురు కనుక జనులు మరీ అధికంగా పాపం చేయవాలని వారు కోరుదురు. ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా మంది కాపర్లు వాళ్ళ పాపం అధికం చేయాలని కోరుతున్నారు. అంటే మనం చెప్పినా అనుకో, మేమెందుకు కోరుతామంటారు. మరి కోరకపోతే నువ్వు ఆ ఇంటికి పోయి గద్దించినావా? నీకు కానుక ఇచ్చినారు, కోతకాలం కానుక ఇచ్చినావు నీకు, కానీ నీకు బాధ్యత లేదా? నీకు కానుక తీసుకోవడమేనా బాధ్యత? ఏ ఇల్లు అయితే నీకు కానుక ఇచ్చిందో ఆ ఇంటిలో వాళ్ళకి రక్షణ కావాలని గద్దించాలి. పదే రోజు చెప్పాల్సిందే. వాళ్ళు వినాలి. కానీ దేవుని లెక్క అడుగుతారు. దేవుని రోజు చెప్పినా వాళ్ళు వినలేదంటే వాళ్ళ పాపం పండుతారు. ఒకరోజు పాప శిక్ష ఖచ్చితంగా దేవుడిస్తారు. దైవజనుల మాట వినకపోతే ఎంత ఉంటుందో శిక్ష అనుకుంటుంది. కొంచెం ఉండదు. ఇప్పుడు ఆ ఇరాన్ చేసింది అదే. ముందరనే దేవుడు చెప్పారు. దేవుడు చెప్పిన లేఖంలో వాళ్ళకి తెలుసు. దేవుని వివరించని తెలిసి కూడా విరమించారు. దేవుని పిల్లలు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కూడా ఖాతరు చేయలేదు. నిర్లక్ష్యం. యెహోవా మాటలు నిర్లక్ష్యం పెట్టినారు వాళ్ళు. అందుకని పాపం వెంట పాపం కూడా చేస్తున్నాం. అందుకని అంటున్నాడు కదా, యాజకులకు అలాగే సంభవించును. జనులకు ఎలాగో యాజకులకు కూడా అదే శిక్ష. ఇంకా ఎక్కువనే చేస్తాడు దేవుడు. యాజకులు మారటం లేదు. వాళ్ళలోనే మార్పు లేదు. వాళ్ళే దేవునికి విరోధంగా ఉన్నారు. యాజకులే భయంకరమైన పాపం అనే ఊడిలో కూరుకుపోయినారు. యాజకులే కాదు, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు చేతలు, పాపపు నడక ప్రజలను తప్పుడు దోవలో నడిపిస్తున్నారు. ఎంత బాధాకరంగా తేటగా ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఎప్పుడో హోషేయతో తండ్రి అనే దేవుడు చెప్పేశాడు. తర్వాత చూడండి, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును. యాజకుల ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు. దేవునికి ఇష్టమైన ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించడం లేదు. దేవుడు ఎంతగా వాళ్ళని ప్రేమించి యాజకులుగా చేసి ఎంత ఇదిగా వాళ్ళని దేవుడు గౌరవిస్తే వాళ్ళు ఆ గౌరవాన్ని అగౌరవపరిచినందుకు వాళ్ళ ఘనతను కూడా నీచ స్థితికి మార్చినాడు.
అందుకే పాస్టర్లు అంటే లెక్కలేదు. ఎందుకంటే పాస్టర్లే భయంకరమైన నిజమైన పరిస్థితిలో ఉన్నాం. తర్వాత చూడండి, వారికి లేని బట్టి వారికి ప్రతీకారం చేయడం. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానేశారు. దేవుని వాక్యమే లక్ష్య పెట్టడం లేదు. అయ్యో ఈరోజు వాక్యం చెప్పడానికి ఎంతమంది పాపం రావటం లేదు కదా, ఎందుకు రావటం లేదని అడిగి వచ్చేలా చేయాలి. రాకపోతే అనుకోవడం కాపరి లక్షణం కానే కాదు. ఎందుకు రాకున్నారు అంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు వస్తుంటే మేము సెలవుకు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళం. ఇప్పుడు ఎందుకు రాకున్నా అంటే రామంతే, ఇంట్రెస్ట్ లేదు. అవునా కాదు? గొప్పగా చెప్తున్నారు. చెప్పేటప్పుడు అప్పుడు ఏం చేయాలా? మళ్ళా ఎవరు వాక్యం చెప్పాలో దానికి కల్పించాలా. కల్పించేది కాకలి బాధ్యత. అంతేగాని బైబిల్ స్టడీ కొట్టిపోతే నాకేం లేకుండా ఇంకో చోట చిగురిస్తారు. ఇక్కడ బైబిల్ స్టడీలో వచ్చే వాళ్ళు, చెప్పని వాళ్ళు చాలా మంది వాక్యం చెప్తున్నారు. ప్రార్థన చేయని వాళ్ళు చేస్తున్నారు. కారణం ఇక్కడ బ్లెస్ చేస్తున్నాడు. ఊరికే బైబిల్ స్టడీ కాలేదు, ఆషామాషిగా బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీలో మనం చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. కరుణాపీఠంలో ఉన్నాము. అందుకే ఎంత చక్కగా దేవుడు ఆత్మీయంగా ఎదురు చేస్తున్నాడు. వాక్యం చెప్పేవారిగా దేవుడు మీకు జ్ఞానాత్మతో నింపుతాడు. కాబట్టి ఒకరోజు కృష్ణవేడి కూడా చెప్పాలా, తయారైంది వాక్యం. ఎప్పుడో ఒకసారి చెప్తాను, చెప్పామని. యెహోవాను లక్ష్య పెట్టడం మానిది కనుక వారు భోజనం చేసిన ఏం కాకుందంట, అసలు తృప్తే లేదు. భోజనం చేసినా కూడా ఎందుకు తృప్తి లేకుండా ఉంది అంటే, ఏదో ఒక రోగం వస్తే కొంచెం ఉప్పు ఎక్కువైతే తినకూడదు, కొంచెం కారం ఎక్కువైతే తినకూడదు, స్వీట్ తినకూడదు, ఇంకా ఎందుంటాయి అన్నీ ఉన్నాయి. అన్నీ టేబుల్ మీద. డబ్బు బాగుంది, ఏమైనా వేసుకోవచ్చు. చికెన్ 65 తినకూడదు, మటన్ తినకూడదు, తలకాయ తినకూడదు. తలకాయ తినాలని ఉంది కానీ తినకూడదు. తింటే రోగాలు ఎక్కువ, తెచ్చుకుంటున్నారు. అందుకే అంటున్నాడు కడుపు నింపుకుంటున్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి తృప్తి లేకపోయింది కనుక వారు భోజనం చేసినాను తృప్తి పొందక ఇందులు, వ్యభిచారం చేసినాను అభివృద్ధి నొందక ఇందులు. వ్యభిచారం అనే వాటిలో కేవలం శారీరకమైన వ్యభిచారం కాదు. ఇక్కడ మాట్లాడేది ఆత్మీయంగా దేవునికి దూరం కావడమే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఇది శారీరక వ్యభిచారం కంటే ఘోర పాపం. అంటే అది తక్కువని కాదు, అది కూడా ఒకటే. దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా దేవుని మరిస్తే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఆత్మ సంబంధం శారీరకమైంది క్షమించమంటే దేవునికి క్షమిస్తాడేమో కానీ ఆత్మ వ్యభిచారాన్ని క్షమించాడు. ఎందుకు? ఆత్మ నీకు ఉంది ఆల్రెడీ. పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం తెలిసి తప్పు చేసే క్షమాపణ లేదు, క్షమించమన్నా లేదు. శారీరకమైన తప్పులు చేసిన వాడు క్షమించాడు. రాహబు భయంకరమైన వేశ్య, కానీ దేవుడు క్షమించాడా? క్షమించాలని యెహోవాను లక్ష్య పెట్టింది కాబట్టి ఎంత మందిని రక్షించింది. తనొక్కడే కాదు, తన వాళ్ళందరినీ రక్షించుకుంది. మరి మనం ఎందుకు అనుకోకూడదు? రాహబు అనే ఒక వేశ్య ఎంత మందిని వన్ డేలో రక్షించినప్పుడు మేమెందుకు మా కుటుంబాన్ని రక్షించుకోలేదు? జీపెట్టి ఏడ్చాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిదిద్దాలి. నువ్వు ప్రార్థన రావడం, నేను ఎప్పుడు అన్నం పెట్టినానండి, 2 పూట్ల అన్నం తినకుంటే వాళ్ళు నోరు మూసుకొని వస్తారు ఖచ్చితంగా. ఆడపోయి తింటాడు వాడు, వాళ్ళకు అంతే. ఇంట్లో వాళ్ళకి తిండి పెడుతున్నాము, దేవునికి దూరం అవుతున్నాము, తిండి ఎక్కువైంది. చూడండి ఎంత తేటగా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ లక్ష్య పెట్టకపోయింది. వేష లక్ష్య పెట్టింది, వాళ్ళని మార్చుకుంది. అలాగే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 13 నుంచి 16 దాకా చదివితే లుదియా దేవుని మాటలను లక్ష్య పెట్టింది. ఎక్కడ మందిరంలో కాదు, ఒక చెట్టు కింద నదీ తీరాన వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం పైన ఇది దేవుని మందిరము అనుకుందాం. నదీ తీరమే దేవుని మందిరం అనుకుంది. దైవజనుడు ఎక్కడ వాక్యం చెప్తారు అక్కడే దేవుని సన్నిధి. Those who are 2-3 together in the name of Jesus, that is the church. ఎక్కడ 2 లేక 3 గ్యాదర్ అవుతారో అదే సంఘం. అక్కడ వేసే ఉంటానన్నాడు, వేరే మందిలో ఉంటానని చెప్పలేదు. కోర్టు పెట్టి కట్టించిన చర్చిలో ఉంటానని చెప్పలేదు. దేవునికి కావాల్సింది శుద్ధ హృదయం, దేవునికి కావాల్సింది సమర్పణ, వాక్యం పట్ల లక్ష్యం, దేవుని పట్ల లక్ష్యం.
పేదవాళ్ళ ఇల్లు కదా అని రాకుండా ఉండకూడదు. నేను అందుకే చెప్తున్నా కదా, బుజ్జి వాళ్ళ ఇంట్లో ప్రాణం చేసేటప్పుడు రావాలి, అప్పుడు కావాలి ఎప్పుడు అడుగుతూ. మీ ఇంట్లో జరిగేటప్పుడు వాళ్ళు తప్పితే వాళ్ళు కూడా అడుగుతారు. ఒకవేళ మీ ఇంట్లో కూడా ప్రార్థన ఉంటే పర్లేదు. ఉదాహరణ కదా, ఇప్పుడు ఇక్కడ మీ దిగుటం పెట్టింటారు, మనకి ఇక్కడ వాక్యం ఉంటుంది, పోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన ఇంట్లో ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ ఉంది, ఆ టైంలో అవసరం లేదు. లేదంటే ముందర ముగించుకోవాలి. పోవాలనుకున్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ 8 గంటలకు అనుకున్నప్పుడు 7 కన్నా ముగించుకొని 7:30కి వెళ్ళాలి. 8కి వాక్యం కదా స్టార్ట్ అయ్యింది. నైట్ వాక్యం చాలా ప్రాముఖ్యం. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ వాళ్ళకి చాలా మంది చెప్పేది, ఎంతసేపు ఫ్యామిలీ ప్రేయర్ అంటారు. ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటే వాక్యం ఎప్పుడు నీకు చదవచ్చుంది, కరెక్టే చదువుతున్నావు, నువ్వు దాని అర్థం తెలిస్తే కదా. ఎందుకు లోపల వెంట రోగాలు వస్తున్నాయంటే నువ్వు వాక్యంలో ఆసక్తి చూపటం లేదు. ఇక్కడికి వస్తే కుటుంబ ప్రార్థన ఇక్కడికి రావాలి. చూడండి, యెహోవాను లక్ష్య పెట్టక మానేది. ఈమె లక్ష్య పెట్టింది కాబట్టి ఆమె కుటుంబం అంతా మారింది. మళ్ళీ ఆమె రావనంటే పౌలు బలవంతం చేసినాడు. 16 వరకు మీరు ఒక 15 వరకు చదివితే 15వ వచనంలో నేను రాలేనమ్మా, నాకు మళ్ళీ మీటింగ్స్ ఉన్నాను, లేదయ్యా ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. ఎందుకు బలవంతం చేసింది? ఇక్కడ నా హృదయం ఎలా మారిందో మా ఇంటి నుంచి వాక్యం చెప్తే నా ఇంట్లో ఉన్న ఫంక్షన్ వాళ్ళ మారుతారు అని పిలిచింది. రానన్నాడు, బలవంతం చేసింది. మన ఇంటికి బలవంతం చేసి పిలుస్తున్నామా? లేదు, టైం లేదన్నాను నిజంగా. కానీ ఇక్కడ ప్రార్థన లోపలనే రండి మేడం అని చెప్పింది. సరే, బలవంతం చేసింది. కుటుంబం ఆశీర్వదించారు. దేవుని పిల్లలు గృహాలకు వెళ్తే అది ఆశీర్వాదం. టెక్నికల్ అదే మీరు వస్తే చాలా కంటారు. ఎక్కువసేపు ఏంటారమ్మా అంటే సుజాత మీరు వస్తే చాలా ఇదేంటి ప్రతిష్ట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంత వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు కూడా అద్భుతం చేస్తాడు. వారు భోజనం చేసినను తృప్తి పొందక ఇందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి పొందక ఇందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మద్ది చెన్నారు, పిచ్చలైపోయిన చాలా మంది దైవజనులు ప్రభు వాళ్ళకు ద్రాక్షారసం ఇవ్వకుండా వాళ్ళు తాగుతారు. మీటింగ్లోకి వస్తే బాటిల్స్ పట్టుకుని వస్తుంది, మీకు తెలియదు. చూడండి, అందుకనే ఇక్కడ ద్రాక్షరసం తాగితే తప్పేం లేదంటున్నాం. నా జనులు తాము పెట్టుకొని కర్ర యొద్ద విచారణ చేయరు. తాము పెట్టుకున్న కర్ర అంటే విగ్రహాల సంబంధమైన ఏదో ఒకటి, దాని దగ్గర విచారణ చేస్తున్నారంట. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయరు. చేతి కర్ర, ఈ చేతి కర్రనే ఇది నంది కొట్టుకో తాత పెట్టుకొని ఉండాలన్నమాట. ఏమో రెడ్డి నాగిరెడ్డి తాత మోసేకున్న కర్రలాగా ఉంటుంది, అది పెద్దగా ఉండేది కర్ర. ఆ కర్రతోనే వాళ్ళకి ఇట్లా అంటుంటాడు, అంత అమావాస్యలు చేస్తుంటాడు. ఇట్లా లేదు కదా తాత అమావాస్య అంటే. పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధన లేదు కదా. అమావాస్య రోజంతా దాయలు పెట్టినాడు, ఒకరి నుంచి గోరు కొట్టింటాడు. అదే అట్లా కూడా లేదు కదా, ఒకరి నుంచి ఒకరికి ఏది లేదు కదా. అంటే ఒకరి దురాత్మ వెళ్ళిపోయి ఆమె కాలు ఉంటే ఆమెలో 7 దురాత్మలు పుడతాయి. లేదా ఇంకొక నుంచి నువ్వే ఆహ్వానించి మీరే పోవని చెప్తున్నావు, అలా లేదు కదా అన్నాను. మంచి ఆత్మీయ సంబంధమైన వ్యక్తి. వాళ్ళు చర్చి కూడా పెట్టారు. వాళ్ళు ఎందుకు తాతాలా చేసేవాళ్ళు నాకు తెలియదు, కానీ నా గురించి అయితే ఎంత ఇదిగా చెప్పారు. నేను ఇంకా గుమ్మం లోపలికి రాకముందే బాగా పెద్ద ఉండేది వాళ్ళు, ఇంకా అంత ఉంటుంది. నేను ఆ బయట చెప్పులు ఎదుగుతున్నా, నా అత్తమ్మ తీసుకుని వెళ్ళింది. మీ బంధువుల్లో ఒక ఆమె ఉంది, ఆమె దేవుడు గర్భంలో రూపబడకుండా ఏర్పాటు చేస్తున్నాడు, ఆ తల్లిని తీసుకురామ్మా, ఆ బిడ్డని తీసుకురా అన్నా. చెప్పింది మా అత్తమ్మ. నేను ఎక్కడితే ఎక్కడ వెళ్ళను అత్తమ్మ అన్నా. ఒకసారి రాయి అని చెప్పింది. సర్లే ఇచ్చారు వాళ్ళమ్మ, సర్లే బాగా సర్లేని నేను చెప్పులు వదులుతుంటేనే తాత అంతా ఎంతమందో కూర్చున్నాను, ఏదో వాక్యం చెప్తున్నాను. వెంటనే వెలుగు వస్తుంది, నా ఇంట్లోకి వెలుగు వస్తుంది. రాత్తండి అన్నాను. నేను వచ్చి మామూలుగా అందరితో పాటు కూర్చుంటేనే ఇప్పుడు కన్ను నుంచి నా బిడ్డ వాక్యం చదువుతుంది అని లూకా 18 చదువురా అన్నాడు.
చదవండి. లూకా 18 ఆయనకి ఏం తెలియదు నా గురించి. లూకా 4:18 ప్రభు ఆత్మ సెలవిచ్చుతున్నది. చూడండి, ప్రభు ఆత్మ నా పైన ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదల, ఇంటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. ఆయన అన్నాడు. అక్కడ నేను ఇంకా గురువుకు రాలేదు, కర్నూలులోనే ఉన్నా. నువ్వు అనేక మారుమూల గ్రామాలు కొంచెం బిడ్డావు అన్నాడు. అనేక బిడ్డలు పాడైపోయినా ఇళ్ళను కడతావు అన్నాడు, జీవితాలు కడతావన్నాడు. అనేక కుటుంబాల చీకటి తొలగిస్తావు, మానసిక శక్తులు ఎన్నో వస్తాయి, నీ ముందు నిలవలేవన్నాడు. ఒక 2 minutes చెప్పాను నా గురించి. తర్వాత మేము వెళ్ళిపోతాం అంకుల్, మళ్ళీ నాకు తెలిసి వేరే చూడండి, నాకు తెలిసి బిడ్డ అని చెప్పి ఆ పర్సనల్ రూమ్లోకి ఎవరిని తీసుకోవాలంట. మా అత్తమ్మ నన్ను ప్రార్థన చేయకూడదు, లోపలికి రావట్లేదు అన్నాను. టైం లేదు కదా నాకు అంటే, లోపలికి ఏమవుతుంది ఇక్కడనే గడప దగ్గర నిలబడి ప్రేయర్ చేసి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత చాలా మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళ భార్య నన్ను స్పీకర్గా పిలిచింది. చైర్లలో కట్టినారు వాళ్ళు, ఆ తాత సమాధి ఉంటే అక్కడ పంపిస్తున్నారు. అక్కడ మన వాళ్ళు వచ్చినారు, అందరికీ గిఫ్ట్ ఇచ్చింది. సరోజమ్మక్క, జయమ్మక్క, అప్పుడున్న బ్యాచ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఆత్మీయంగా ఉంటారు. దాంట్లో మళ్ళా కొన్ని అది దేవుని చిత్తమో ఏమో నాకైతే తెలీదు. కాకపోతే నేను అన్న పాత నిబంధనలో ఉండేది, కొత్త నిబంధన లేదు కాబట్టి అమావాస్య దినాలని కాదు, ప్రతిదినం దేవుడు మనకు నిర్ణయించింది కదా అని నాకు తోచిన దానిలో నేను చెప్పాను. నేను వచ్చేసాను. ఎవరైనా మనకు దేవుడు చెప్పినది చెప్పాల్సిందే అంతే. కాబట్టి ఈ సమయమందు మనము దేవునికి మహిమకరంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండి దేవుని కనపడదాం. దేవుడు ఈ వాక్య భాగం దీవించుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సంతోషంగా మనం ప్రార్థన చేస్తాం. అక్కడికే ఆలోచించాం. చూస్తాం ఎక్కడికి